సిస్టమ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా బాగా నచ్చింది. అట్లనే మనకు దుబాయ్ నుండి మా అల్లుడి ద్వారా ఇక్కడ రమేష్ అని ఉంటాడు నిజామాబాద్‌లో. అతను కూడా మంచి బిజినెసు దాంట్లో ఉన్నాడు గాబట్టి, అట్లా మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రొఫెషనల్‌గా ఒక కెరియర్ లాగా పనిజేస్తే మంచి ఇన్‌కమ్ ఉంటది అంట అని జెప్పేసి సీరియస్‌గా ఒక 1 మంత్ టెస్టిమోనియల్సు ఇవంతా జూసిన తర్వాత 1 మంత్‌లో స్టార్ట్ జేయడం జరిగింది సార్. ఇప్పుడు 3 మంత్స్ అయితుంది. 1 మంతు ఆహ్, ఓహ్, 10 డేస్ లోపట 1 స్టార్ అయింది. 1 మంత్‌లో 2 స్టార్ అయింది. 45 డేస్, 50 డేస్‌లో 3 స్టార్ అయింది సార్. అయితే నా సక్సెస్‌కు కారణమైనటువంటి ఈ ఏదైతే జూమ్ సెషన్ ఉందో, ఏదైతే సిస్టమ్ తయారు చేసిర్రో చాలా ఎక్సలెంటు ప్రొఫెసర్ లాగా ఒక యూనివర్సిటీ లాగా ఉంది. చాలా బాగా అంటే బాగా నడుస్తుంది సార్. ఇది ఎంతో సపోర్ట్ అయింది. అట్లనే నా అసోసియేట్సు, నా ఎవరైతే వెల్ విషర్సు, టీమ్ లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒక డిసెంబర్ మంత్ లోపట మంచి టార్గెట్ పెట్టుకొని అందరము పనిచేస్తున్నాం సార్. ఇప్పటి వరకు ప్రొడక్ట్ బేస్‌లో ఏందంటే, ఒక పర్మనెంటు, గ్యారంటెడు, కంపల్సరీ అంటనే ఇన్‌కమ్ లేదు. ఎన్నో కంపెనీలల్లా పనిచేస్తున్నటువంటి లీడర్స్‌ను కలవడం జరిగింది. ఏదైతే ఉందో సార్, ఆ ప్రోమో రివార్డ్ అంట అనేది ఒక గ్యారంటెడ్ 2 ఇయర్స్ ఇన్‌కమ్ అంట అనేది అసలు ప్రొడక్ట్ బేస్‌లా పనిచేసిన వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించేటట్లు లేదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని టేకప్ చేయొచ్చు. సింగిల్ ప్రొడక్ట్ కాబట్టి రిజల్ట్ ఓరియెంటెడ్ గ్యారంటెడు రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మార్కెట్ చేయొచ్చు. లైఫ్‌లో ఒక మంచి లెవెల్‌లో సార్ ఏదైతే ఆహ్, 100 మంది కోటీశ్వరులను చెయ్యాలంటని లక్ష్యం ఉందో లయన్ ప్రసాద్ సార్‌కు చాలా ధన్యవాదాలు. అందులో మా టీమ్ నుంచే ధన్యవాదాలు. ఇదే ఫస్ట్ టైం సార్ నేను జూమ్‌లో మాట్లాడటం. నాకు ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ అనేది చాలా మంచి సబ్జెక్టు. అలాగే నాకు మంచి రిజల్ట్స్ తీసుకున్నాను సార్ ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ వాడి నేను. అయితే నా అచీవ్‌మెంట్‌లకి కారణం కూడా మా ప్లాన్ సార్. ఎక్కడ ప్రతి కమ్యూనిటీలో చూస్తున్నాను సార్. అప్లయన్స్ అనేటువంటి వాళ్ళు మన కింద వాళ్ళు ఏదో చేస్తే మనం పైకి వెళ్ళడం అనే సెక్షన్ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అట్లా కాకుండా మా అప్లైన్ ఏం చేశారంటే మనం హెచ్ఓర్స్ అవటం కాదు, మన కింద వాళ్ళని హెచ్ఓర్స్ గా తీసుకెళ్ళాలి, మనతో పాటు వాళ్ళు సమానంగా ఉండాలి అని చూసిన డైనమిక్ లీడర్ ఎవరైతే ఉన్నారో మా లీలా వెంకట సార్. నిజంగా నేను ఈ 3 స్టార్ హెచ్ఓర్ అవడానికి కారణం కూడా నా టీము అండ్ మా లీలా వెంకట సార్. హ్యాట్స్ అప్ టు యూ సార్. ప్రోడక్ట్ విషయంలో వచ్చేసరికి ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్ నాకు. ఎందుకంటే నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. ఎందుకంటే కరోనా టైంలో నాకు కరోనా సార్ 14 పాయింట్స్ వచ్చినాయి ఈ లంగ్స్ దగ్గర. ఎప్పుడైతే 14 పాయింట్స్ వచ్చినాయో అంటే చాలా మెడిసిన్ యూజ్ చేశాను. అలాగే ఇట్లాగా ప్రోడక్ట్ బేస్డ్ కొన్ని యూజ్ చేసినా కూడా నాకు రిజల్ట్స్ అనేది రాలేదు. ఇది ఎప్పుడైతే ఈ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే నేను యూజ్ చేశానో 25 డేస్ తర్వాత నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే లేట్ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ చలిగాల్లో తిరగటం వల్ల ఈ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాట్స్ దగ్గర నాకు పెయిన్ అనేటువంటిది వస్తూ ఉండేది. ఈ పెయిన్ అనేది చాలా బాధాకరమైన విషయం అండి. చాలా ఇబ్బందులు పడతా ఉండేవాడిని. అట్లాగా ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేసిన తర్వాత నాకు 40 డేస్‌కే ఈ పెయిన్ అనేటువంటిది ఒకటి కంట్రోల్ అయింది. చాలా హ్యాట్స్ అప్ టు యూ. హ్యాట్స్ అప్ అండ్ క్యూర్ సెల్ ప్రోడక్ట్. డైనమిక్ లీడర్స్ చాలా మంది ఉన్నారు సార్ ఇందులో. వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ ఏదైనా మనం హెచ్ఓర్స్‌గా ఎదగాలి, చేయాలంటే ఫస్ట్ మన కమ్యూనిటీలో, సిస్టమ్‌లో ఫస్ట్ నిలబడాలి, కనపడాలి, వినపడాలి ఫస్ట్. నేను ఏదైతే మన జూమ్ సెక్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎర్లీ మార్నింగ్ కాల్ చేయటం, జూమ్‌లో ఇన్వైట్ చేయటం, ఇట్లాగా చేస్తూ ఉన్నాను. ఇట్లా చేస్తున్న తరుణంలో కూడా నాకు కొంతమంది నా టీమ్ సపోర్ట్ చాలా మటుకు జరిగింది. అలాగే ఎర్లీ మార్నింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో మా అప్లైన్ మా సార్ కూడా, "సార్ జూమ్ స్టార్ట్ అవుతుంది మీరు రండి" అని ఇలా కొన్ని టూల్స్ అయితే చేయమని చెప్పానో 40 డేస్ ఎలా అయితే వాడమని చెప్పానో 40 డేస్ వాడిన తర్వాత మంచి మిరాకిల్ రిజల్ట్స్ వచ్చింది. నిజంగా నాకు చాలా నమ్మశక్యం అనిపించింది బాగానండి. 40 డేస్ తర్వాత నాకు మళ్ళీ సెకండ్ టైం ప్రోడక్ట్ గురించి ఆయన 2-3 టైమ్స్ కాల్ చేశారు. నేను జర్నీలో ఉంటాం, ఫీల్డ్ వర్క్ లో ఉంటాం. నాకు కాల్ లిఫ్ట్ చేయకపోవడం, మళ్ళీ పర్సనల్ గా ఇంటికి వచ్చేవాళ్ళు, "అబ్బాయి మా నాన్నగారు ప్రోడక్ట్ కావాలండి మీరు రండి" అని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రోడక్ట్ తీసుకున్నారు వాళ్ళు. తీసుకుని యూజ్ చేయటం. నేను నా పెద్దాయన "ఒకసారి ఎలా బయటికి రండి సార్, మీకు ఎలా ఉంది ఏంటి, మీకు ఇప్పుడు ఎలా ఉంది, 40 డేస్ వాడారు కదా, మీ పరిస్థితి ఏంటి" అని చెప్పి పిలిచేసరికి ఆయన ఒక హీరోలా నిజంగా పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర కూర్చొని, "సార్ హ్యాట్స్ అప్ సార్, నాకు ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ గా మిరాకిల్ రిజల్ట్స్ ఇచ్చింది." నేను ఆశ్చర్యపోయాను సార్ ఆయన చూసి.
ఇంకా నాకు మిరాకిల్ రిజల్ట్స్ ఎట్లా ఎట్లా ఎప్పుడైతే కనిపించింది అలాగే 2, 3, 4 మెంబర్స్ దగ్గర నాకు కనిపించింది. ఈ కనిపించిన తర్వాత నేను ఇంకా నా జర్నీ అయితే ఇంకా ఆగటం ఎక్కడా కూడా జరగలేదు. ఇంకా ఏంటంటే మనం ఇందులో చాలా మటుకు హెచ్ అవ్వాలి, మన ప్రతిదీ కూడా ఫిల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటిది ఒక టార్గెట్ పెట్టుకుంటాం, కమ్యూనిటీలో కనపడటం. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ గా కూడా చాలా ఇబ్బందులు పడ్డానండి. బిఫోర్ ఉన్న కమ్యూనిటీలో ఏంటి, బిఫోర్ ఉన్న సెక్షన్ అంతా కూడా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ నిజంగా ఈ న్యూ యంగ్ కంపెనీ వచ్చిన తర్వాత ఎంత రిలీఫ్ అయినందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. నిజంగా ఈ 3 స్టార్ కంప్లీట్ అయ్యేసరికి కన్సెప్ట్ 1,16,000 దాకా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇందులో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, చాలా హ్యాపీ అండి. అట్లాగే బిఫోర్ నా వర్కౌట్ కూడా ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఇంకా చేద్దాం, ఇందులో నిలబడదాము అనే సెక్షన్ ఎలా ఉంటుంది. నేను 4 months ఇందులోకి వచ్చాను. నిజంగా మళ్ళీ నాకు వర్కౌట్ మీరు ప్రతిరోజు చెప్తున్న రవిచంద్ర గారు సార్ కావచ్చు, హెచ్జి రావు గారికి, అలాగే ముక్కుబాల్ రెడ్డి గారికి, అలాగే ఎస్ఎస్ఆర్ గారికి, అలాగే ఖాదర్వాలికి, అలాగే మీరావాలికి, బాబా గారికి, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నా ఈ జూమ్ ద్వారానే నేను చాలా వరకు సక్సెస్ జరిగింది. అందుకోసమే మీ అందరికీ, మా క్యూసెల్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞత చెప్పుకుంటూ మొదలు పెడుతున్నాను సార్. నన్ను ఈ మంచి ప్రోడక్ట్ కోసం సత్యగౌడ్ గారు చాలా కాలం క్రితం నాకు పరిచయం చేశారు. కానీ నేను అన్నింటి మాదిరిగానే ఇది కూడా మామూలుగా అనుకున్న పరిస్థితిలో నేను వాడడం చేయలేదు, జూమ్ కూడా వినలేదు. కానీ సత్యన్న గారు ప్రతిసారి నాకు జూమ్ లింక్ పంపడం స్టార్ట్ చేశారు. నేను అయినా కానీ జూమ్ లింక్ వినకుండా, నీ ప్రోడక్ట్ వాడకుండా పక్కకి పెట్టేసి నా పని నేను చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో చాలా నెట్వర్క్ చేశాను, దాదాపు 25 years అనుభవం ఉంది, కానీ దేంట్లో సక్సెస్ కాలేదు. ఉదాహరణకు నేను స్టార్టింగ్లో 2000లోనే ఒక మ్యాగ్నెట్ థెరపీ దాంట్లో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆల్కలైన్ వాటర్, ఇలా చాలా వరల్డ్ హెల్త్ కంపెనీ అని చెప్పుకునే వాటిని చేశాను. కానీ ఎక్కడ కూడా నేను సక్సెస్ తీసుకునేది లేదు, డబ్బులు తీసుకునేది లేదు. అలాగే ఇది కూడా అనుకున్నా, సరే సత్యన్న గారి మాట కాదని లేకుండా దీనిలో ఐడియా తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా నేను జూమ్ వినలేదు, ఆ ప్రోడక్ట్ వాడలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు జూమ్ పంపుతూనే సత్యన్న తన ఓపికగా, నిజంగా చెప్తున్నా, నేను సత్యన్నకు మరొకసారి వందనాలు చేస్తున్నా. ఎన్నోసార్లు నాకు జూమ్ లింక్ పంపడం జరిగింది, ఎంత నెగ్లెక్ట్ చేసినా కానీ మళ్ళీ పంపడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఇక నెట్వర్క్లో ఇది కామన్. సరే అని చెప్పేసి ఒకసారి నేను జూమ్ విన్న తర్వాత, అరే ఇంత బాగుందా, ఇంత రిజల్ట్ వస్తున్నాయా అని చెప్పేసి నేను వాడడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే నాకు వచ్చిన రిజల్ట్ ఈ క్యూర్సెల్లో ఎవరికి రాలేదనుకుంటా నేను. ఎందుకంటే అందరికీ వారంలో 5 రోజుల్లో, 3 రోజుల్లో, 2 రోజుల్లో వచ్చింది. కానీ నాకు 1 గంటలో వచ్చింది. ఎందుకు 1 గంటలో వచ్చిందంటే, నేను ఎవ్రీడే 10K రన్ చేస్తానండి. ప్రతిరోజు నేను మార్షల్ అథ్లెట్లో 10K రన్ గోల్డ్ మెడలిస్టు నేషనల్. ఈ విధంగా 10K క్రమం చేసే టైంలో నాకు 8 kilometers 9 kilometers పరిగెత్తే టైంలో కొంత అలసట అనిపించేది, ఆగాలి అన్న భావన కలిగేది. సరే అని చెప్పేసి నేను ఇంత మంచి రిజల్ట్ ఉందని అందరూ చెప్తున్నారు కానీ అని చెప్పేసి నేను క్యూసెల్ 4:30కి వేసుకున్నాను సార్. పొద్దున్న ఉదయం 5:30కి రన్నింగ్ వెళ్ళాను. ఆ రోజు మిరాకిల్. కనీసం ఒక 10K రన్ చేసినప్పుడు కనీసం అలసట అనిపించలేదు. నాకు తెలిసి ఒక 5-6 minutes ముందే కంప్లీట్ చేశాను. మామూలుగా 15 minutesలో కంప్లీట్ చేస్తాను 10K రన్. ఆ రోజు మాత్రం 45 minutesలో కంప్లీట్ చేయడం జరిగింది. అరే ఎంత మిరాకిల్ అయిపోయింది, ఇంత మంచి ప్రోడక్ట్ ఉందా అని చెప్పేసి అప్పుడు మా తెలిసిన మిత్రులకు అంటే ఇవ్వడం జరిగింది కరీంనగర్లో. అతనికి పాపం హార్ట్ పేషెంట్, అంటే హార్ట్ పేషెంట్ మీన్స్ స్టంట్ పడ్డది 3, అది వాటర్ నీకు చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. అతను కూడా వాడిండు, నా మాట మీద వాడిండు. అతనికి కూడా ఒక మిరాకిల్ రిజల్ట్ జరిగింది. ఏం జరిగిందంటే అతని యొక్క గుండె కొట్టుకోవడము 30 రేట్లుగా ఉండేది, అంటే గుండె కొట్టుకో పరిస్థితి 30% ఉండేది. ఆ తర్వాత ఇది వాటిన తర్వాత నెలకు అతని యొక్క గుండె 48% పెరిగిపోయింది. డాక్టర్లకు అనుమానం వచ్చి ఇది రాంగ్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ దాన్ని పరీక్ష చేశారు. మళ్ళీ పరీక్ష చేస్తే మళ్ళీ 48 వచ్చింది. అది ఏంటి అని చెప్పిస్తే అతను క్యూర్సెల్ వాడుతున్న సార్ నాకు ఇది ఇదే కావచ్చు అని చెప్పాడు. అది చాలా బాగుంది అని చెప్పేసి నాకు అతను ఫోన్ చేసి, అన్న ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిన తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేసిన సార్ బిజినెస్. అప్పటికే ఒక 3-4 నెలలు నేను టైం అంతా వేస్ట్ చేసుకున్నా. లేకపోతే ఇప్పటికీ నేను సత్తన్న మాటలోనే నేను కూడా దగ్గర రూబీ అయ్యే అవకాశం ఉంటుండే. కానీ నేను మిస్ చేసుకున్నా. ఎందుకు? నేను జూమ్ వినకపోవడము, ప్రోడక్ట్ వాడకపోవడము, నాకు తప్పు జరిగిపోయింది. సరే ఇది విన్న తర్వాత నేనేం చేశాను, మా హైదరాబాద్లో కొంతమంది మిత్రులను కూడా కలిసే క్రమంలో
ప్రోడక్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇలా ఒక 1 మంత్ నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేసిన తర్వాత అతను కూడా నేను జూమ్ పంపడం స్టార్ట్ చేశాను. వినండి సార్, వినండి సార్, వినండి సార్ అంటే అతను కూడా విన్నాడు. ఒకసారి వంశీ అనే మిత్రుడు జూమ్ నెల తర్వాత విన్నాడు. విన్న తర్వాత అబ్బా చాలా బాగుంది, ఒకసారి ముక్కుపాల్ రెడ్డి గారి వీడియో ఉంటే పంపించాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ముక్కుపాల్ రెడ్డి గారి వీడియోస్ పంపించాను. ఆ తర్వాత ఆయన ఫుల్ యాక్టివ్ అయిపోయి 1 డేనే 2 స్టార్ కూడా అయిపోయాడు. 1 స్టార్ 2 స్టార్. అతను ఒక 4-5 మెంబర్స్ మంచి టీమ్ లీడర్స్ని పట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒకటే రోజుల 2 స్టార్ అయిపోయాడు. ఇప్పుడు 3 స్టార్ కూడా అయిపోయాడు. అతని ద్వారా ఒక బుల్లెట్ నాకు దొరికింది అనుకుంటే అతని ద్వారా ఇంకొకటి సుంకరి పద్మ ఆనంద్ గారనే మరో బుల్లెట్ దొరికాడు అతని ద్వారా. అతను దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పైన శ్రీనివాస్ గారు అలాగే రవికుమార్ సార్ ఇలా ఒక అద్భుతమైన బుల్లెట్స్ దొరికారు హైదరాబాద్లో. ఈ విధంగా నేను ఒకటే జూన్ మంత్లోనే 1 స్టార్, జూన్ 1 నాడు 2 స్టార్ అయినాను, జూన్ 5 నాడు 3 స్టార్ అయ్యాను, జూన్ 19 నాడు 4 స్టార్ అయ్యాను. ఈ జూన్ 25 లోపల నేను 5 స్టార్ అనుకున్న లైఫ్లో మనది అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో మన మంచి కోసం జరిగింది. ఇప్పుడు ఈ మంత్ లోపల చివరి వరకు నేను రూబీ ర్యాంక్ అచీవ్ అవుతానని నేను ఖచ్చితంగా గంటపదంగా చెబుతున్నాను. ఇంకొకటి, ఎందుకంటే నేను వాడకపోవడం వలన, ఇంతవరకు వాడకపోవడం వలన నాకు ఇంత నష్టం జరిగింది. అందుకే దయచేసి ఎవరైనా కానీ ఫస్ట్ ప్రోడక్ట్ వాడుకోండి. నేను ఎందుకు వాడుకోవాలంటే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఎందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక్క 3-4 మంత్స్ నేను వాడకుండా పక్క పెట్టడం జరిగింది. అందరూ వాడండి వాడండి చెప్తుంటే ఇంత రిజల్ట్స్ వచ్చింది చెప్తుంటే సరే నేను కూడా నాకు ఏం లేదు అని చెప్పేసి వాడడం వల్ల నాకు అంత రన్నింగ్లో నిజంగా చెప్తున్నా, ఇది మన ఒలింపిక్స్ ఎవరైనా క్రీడాకారులకు ఉంటే వాళ్ళకి కనుక ఇస్తే ఎవరిది 3rd ప్లేస్లో 2nd ప్లేస్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు 1st ప్లేస్ వస్తారనేది నాకు నమ్మకం కలిగింది. నిజంగా అది వాళ్ళకి అదృష్టం ఉంటే ఇది క్యూర్సెల్ చేరుతాను నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఈ నెక్స్ట్ ఈ మంత్లోనే జూలై మంత్ లోపల నేను రూబీ అవుతాను. జస్ట్ 2026 డిసెంబర్ వరకు నేను క్రౌన్ అంబాసిడర్ అవుతున్నాను. ఇంకొకటి, అంతేకాకుండా నా టీం అందరినీ ఒక 100 మందిని క్రౌన్ అంబాసిడర్గా చేస్తాను, నా టీం వాళ్ళను. అలాగే 500 మందిని నేను డైమండ్ ర్యాంక్ వరకు రీచ్ చేసే నా ప్రయత్నం చేస్తాను. వాళ్ళని కంపల్సరీగా వాళ్ళతో నేను వాళ్ళు డబ్బులు తీసుకునే విధంగా, వాళ్ళను రీచ్ అయ్యే విధంగా, డైమండ్ రీచ్ అయ్యే విధంగా నేను కష్టపడి వాళ్ళకు వెంట ఉండి నా యొక్క సహకారం అందిస్తాను. ఈ ప్రోగ్రాంకు అంటే ఈ యొక్క లైవ్ టీంకు అన్ని సహకారం అందించిన ఈ జూమ్ టీం రావడానికి కారణం మెయిన్ నా అప్లయన్ బాలరెడ్డి గారు అండి. నాకు జనవరి నెలలో ఏంటంటే మా మిస్సెస్ క్రానిక్ ఆస్మా పేషెంట్ అండి. అయితే ఆవిడకి నేను జనవరిలో 1,70,000 ఖర్చు పెట్టానండి హాస్పిటల్కి వెళ్ళి. తర్వాత నాకు రెడ్డి గారు కలిసి, రాజు గారు మీరు బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వై డోంట్ యూ యూజ్ దిస్ ప్రోడక్ట్ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పేసి ఆయన నాకు ఇచ్చారు. ఆయన మీద నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి, ఆయన 15 ఏళ్ళ నుంచి. ఆయన ఈ ప్రోడక్ట్ వాడండి అన్నారండి. నేను జనవరి 17th పేమెంట్ చేస్తే నాకు జనవరి 30th నాకు ప్రోడక్ట్ వచ్చిందండి. 31st నుంచి నేను మా మిస్సెస్ ఇద్దరు వాడటం మొదలు పెట్టామండి. మా మిస్సెస్ అయితే పొద్దున్న సాయంకాలం తీసుకుందండి. తనకేంటంటే క్రానిక్ ఆస్మా పేషెంట్ అండి, బీపీ, షుగరు, థైరాయిడ్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది మేము వాడుతున్న క్రమంలో ఫిబ్రవరి 20th మాలో ఒక విధమైనటువంటి చేంజెస్ కనిపించినాయండి. మా ఫేస్ లో గ్లో రావటం, మా మిస్సెస్ లో గ్లో రావటం. దీంట్లో ఈ క్రమంలో ఉంటే మమ్మల్ని చూసి మార్చి 1st వీక్ ఆ టైంలో చాలా మంది, 10-15 మంది మా ఇంటికి వచ్చి, నేను ఎవరికి చెప్పకుండా మీరు ఏదో వాడుతున్నారు, మీ ఫేస్ లో ఏదో తేడా ఉంది, మాకు కూడా చెప్పండి ఏంటి అంటే 10-15 మందికి నేను తెప్పించి ఇచ్చానండి. నేను అప్పుడు కూడా రెడ్డి గారు ఏమన్నారంటే, రాజు గారు మీకు రిజల్ట్ వచ్చింది, మీరు 10 మందికి రిజల్ట్ ఇచ్చారు కదా, నేను వాడుకుంటానండి, నేను బిజినెస్ చేయలేనండి అని చెప్పేసి అంటే, అలా కాదు రాజు గారు, మీరు 10 మందికి ఇచ్చేస్తున్నారు, మీ ద్వారా ఇంకొక 100 మంది, 1000 మంది కన్నా మీరు ఇలా సపోర్ట్ చేస్తే వాళ్ళ హెల్త్ బాగు చేసిన వాళ్ళు అవుతారు కదా, మీరు దీన్ని బిజినెస్ గా కాకుండా దీని కింద అనుకుని మీరు చెయ్యండి అని చెప్పేసి అని నన్ను వెనకాల వెనుతట్టి నన్ను ప్రోత్సహించారండి. ఆ క్రమంలో నా కింద సత్యనారాయణ గారు ఆయన ఒక లీడర్ దొరికారండి, రామకృష్ణరాజు గారు అని ఒక లీడర్ దొరికారండి. వీళ్ళిద్దరూ కూడా చాలా స్పీడ్ గా చేస్తూ, నేను మార్చ్ 1st వీక్ లో మొదలు పెడితే నేను మార్చిలో 3 ర్యాంక్స్ అచీవ్ అయ్యానండి. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అచీవ్ అయ్యాను. అట్ ద సేమ్ టైం కేరళ టూర్ కూడా అచీవ్ అయ్యానండి నేను.
ఓకే అండి. తర్వాత అక్కడి నుంచి అప్పుడు కూడా నన్ను రెడ్డి గారు వచ్చి, రాజు గారు మీరు బాగా చేస్తున్నారు, మీరు సిల్వర్ కాదు, బాగా మీకు ఇది ఉంది పొటెన్షియల్. నేను మాట్లాడలేనండి, నాకు ఇది పబ్లిక్ లో మాట్లాడాలంటే నాకు షేవరింగ్ అండి, నాకు దానివల్ల నేను ఎక్కడ నేను నెట్వర్క్ లో కానీ నేను పబ్లిక్ మీటింగ్ లో కానీ చేయటంలో నా జీవితంలో చాలా లాస్ అయ్యానండి అని చెప్పేసి చెప్పిన. కాదు మీకు రెడ్డి గారు నన్ను దగ్గరుండి చేసి తర్వాత ఏంటంటే మార్చి నెలలోనే లయన్ ప్రసాద్ గారితో కూడా కల్పించారండి నాకు. ఇది కేరళ టూర్ లో కాకుండా హైదరాబాద్ లో మన లయన్ ప్రసాద్ గారు వస్తే వారిని కల్పించి మీరు చేయగలరు చెయ్యండి అని చెప్పేసి అంటే అప్పుడే నాకు ఒక మిరాకిల్ కూడా జరిగిందండి. ఏంటంటే నేను వాడుతూ ఉంటే క్రమంలో నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉండేదండి. ఫ్రోజన్ షోల్డర్, బ్యాక్ పెయిన్ ఉంటే ఆ రెండూ తగ్గినాయండి. అదే కాకుండా నాకు నా హెయిర్ మొత్తం 70% హెయిర్ ఊడిపోయిందండి. ప్లస్ మొత్తం అంతా వైట్ హెయిర్ అయిపోయిందండి. ఈ వాడుతున్న క్రమంలో నాకు బ్లాక్ హెయిర్ కూడా రావటం మొదలు పెట్టిందండి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజునే ఆయనకు కూడా చూపించడం జరిగిందండి. ఎవరికి మన ఎర్నాల ప్రసాద్ గారు, లయన్ ప్రసాద్ గారు కూడా చూపించడం జరిగిందండి. మీరు చెయ్యండి, ఇది బాగుంటుంది అని చెప్పేసి. నాకు మెయిన్ ఇందులోకి నేను సక్సెస్ అవడానికి మా మిస్సెస్ క్రానిక్ ఆస్మా పేషెంట్ అండి. 50 years నుంచి కంటిన్యూస్ గా ఇయర్లీ వన్స్ అన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి అండి. ఐసీయూలో పెట్టడం, దాని నుంచి రావడం. ఇది వాడిన తర్వాత ఈ రోజు వరకు లాస్ట్ 3-4 months నుంచి వాడిన తర్వాత ఒక్క రోజును కూడా ఇది స్టెరాయిడ్ కానండి, నెబులైజర్ కానీ, ఇన్హేలర్ కానీ వాడలేదండి. ప్లస్ షుగర్ కూడా 500 mg వాడేది 250 mgకి తగ్గిందండి. అలాగే థైరాయిడ్ కూడా 112 నుంచి 100 mgకి వచ్చిందండి. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏంటంటే ఇంకా పబ్లిక్ లో ఇంకా వెళ్ళలేదండి. నాకు ఎందుకంటే ఎందుకో కదా, నేను ఒక స్టేటస్ లో బతికాను కదా, నేను వెళ్ళి ఇలా చేస్తే నా ఫ్రెండ్స్ రిలేషన్ లో ఏమనుకుంటారు అనే దీంట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డానండి. తర్వాత నాకు ఎప్పుడైతే ఇది మన ఇది రేపు 15th మన ఇది ఉంది కదండి, చండీగఢ్ లో మన లాంచింగ్ ఇది ఉంది కదండి. నేను సిల్వర్ ఎందుకు అవ్వలేకపోయాను, ఉంటే నేను అందులోకి వెళ్ళేవాడిని కదా, నేను కొద్దిగా స్పీడ్ గా చేసి ఉంటే సిల్వర్ అచీవ్ అయితే నేను కూడా చండీగఢ్ వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని కదా. దీంట్లో మినిమం ర్యాంక్ రావాలి అంటే మన కంపెనీలో మనకి ఏదైనా పార్టిసిపేట్ చేయాలి అంటే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి. దానికోసం ఇక్కడ నుంచి నేను August 15th లోపల సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలని డిసైడ్ అయ్యానండి. డిసెంబర్ నాటికి గోల్డ్ అవ్వాలని డిసైడ్ అయ్యానండి. నా కింద ఎవరైతే ఉన్నారో సత్రు సత్యనారాయణ గారికి ఎవరైతే ఫస్ట్ ఆయన కింద 3 స్టార్లు అయ్యారండి. ప్లస్ కేరళ మన థాయిలాండ్ అచీవ్మెంట్ నా టీంలో మొత్తం 10 మంది అయ్యారండి. కాబట్టి ఇందులో ఎవరైనా సరే మన బిజినెస్ ఈగోని పక్కన పెట్టి మన ఎదురోడికి హెల్త్ ఇస్తున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు, ఇందులో లైబిలిటీ లేదు. కాబట్టి అందరూ కూడా నాలాగా ఆలోచించకుండా ముందుకు అడుగేస్తూ అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం.